జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కూటమికి చెందిన 74 మంది సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇదిలా ఉంటే సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. ఈ సందర్భంగా కూటమి కార్పొరేటర్లు సంబరాలు నిర్వహించారు. కూటమి విజయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమార్పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇక్కడ 3 పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. మన ప్రజెంట్ విశాఖపట్నంలోని జీవీఎంసీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. మరింత సమాచారం ఇక్కడ చాలా మంది జనసేన నేతలు ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈరోజు మీరు ఎంత బలంతో నెగ్గారు? ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మాకు జీవీఎంసీలో ఎన్నో పనులు గతంలో కూడా 3.5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ మేయర్ గారు కన్నీళ్ళు చెప్పి నేను అందరికీ సమానంగా చేశారన్నారు. కానీ మేము జనసేన కార్పొరేటర్గా మాకు 3.5 సంవత్సరాల్లో కూడా మా వార్డు అభివృద్ధి 60 లక్షలు దాటి ఇవ్వకపోవడం, అలాంటివి ఎన్నో వార్డులు కూడా అభివృద్ధి లేకపోవడం, అలాగే విధంగా కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా మేము మేయర్ని దించకపోవడం వల్ల మేయర్ గారు ఇప్పటికీ కూడా అదే తీరులో ఉండడం, అందుకు మేము అందరూ కూడా కూటమి నాయకులందరూ నిర్ణయించుకొని ఈరోజు మెయిన్ అవిశ్వాసం దించడానికని అవిశ్వాసం పెట్టి ఈరోజు 74 ఏదైతే కోరం కావాల్సిన 74 ఓట్లు మేము దక్కించుకొని ఈరోజు మెయిన్ దించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ప్రతి జీవీఎంసీ వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని మేము కూటమి ప్రభుత్వం నుంచి గంటాగారంగా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం అంటే క్లియర్గా చెప్పారు, ఎందుకంటే ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళలను మేయర్గా ఉంటే మీరు దించేశారని ఆరోపిస్తున్నారు. మరి గతంలోనే ఇదే బీసీ యాదవ్ కమ్యూనిటీకి చెందిన వంశీ గారిని ఇదే జీవీఎంసీ ముందు అవమానించినప్పుడు ఎక్కడ యాదవ్ కమ్యూనిటీలు అందరూ కూడా ఉన్నారని నేను తెలియజేసుకున్నాను. ఇప్పుడు దించడానికి అనేది అభివృద్ధిని చూస్తామా, మన బీసీ మహిళని యాదవ్ కమ్యూనిటీ అని చూస్తామా? ఇక్కడ చాలా మంది బీసీలు ఉన్నారు. ఆవిడే కాదు, ఇప్పుడు జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ ఉంది కూడా బీసీ మహిళే ఉంది. మరి ఆవిడ వార్డు ఎందుకు అభివృద్ధి ఇన్ని రోజులు మీ హయాంలో జరగలేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మనతో మాట్లాడడం చాలా మంది ఇక్కడ కూటమి నేతలు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. అలాగే తెలుగుదేశం పార్టీ చెందిన బీసీ నాయకులు కూడా ఉన్నారు. సార్ ఈరోజు ఏంటి కూటమి గెలిచింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? గౌరవ కార్పొరేట్స్ కూడా లాస్ట్ కార్పొరేట్స్గా వాళ్ళకున్న వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ టైంలో కానీ కార్పొరేట్ అనేది అసలు వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడున్న కార్పొరేట్స్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, నియోజకవర్గాల డెవలప్మెంట్ వార్డులో డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నాంది పరిగెత్తారు. కంపల్సరీగా మాకు కావాల్సిన మేయర్ కూడా గెలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీ కూడా డెవలప్ అవ్వాలి, విశాఖపట్నం కూడా ఆర్థిక రాజధానిగా డెవలప్ అవ్వాలి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు 74 మంది సంపూర్ణంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి సపోర్ట్ చేస్తారు. కాబట్టి వారికి వచ్చిన కార్పొరేట్స్ కూడా మేము చాలా థ్యాంక్ యూ చెప్తాం, ధన్యవాదాలు తెలుపుతాం. మా యొక్క ఉమ్మడి కూటమి అభ్యర్థిని కూడా మంచి వ్యక్తిని పెడతాం. కంపల్సరీగా మేయర్ కూడా మేము మళ్ళీ సాధిస్తాం. థ్యాంక్ యూ. మీద మన పరిస్థితి చూడొచ్చు. విశాఖపట్నం జీవీఎంసీ దగ్గర ఇక్కడ కూటమి నేతలందరూ కూడా సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు అవిశ్వాస తీర్మానం కూటమి కార్పొరేట్ అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇక్కడ సంబరాలని అంబరాలు అంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.